నేను చెప్పనా, చాలామంది విశ్వాసుల కంటే ఇస్కరియోతు యూదా మేలైతాడు. మనకు ఇస్కరియోతు యూదా అంటేనే భలే కోపం. ఎందుకు? ఆయనతో ఉండి ఆయననే అప్పగించినాడని. ఇస్కరియోతు యూదా ఆయనతో ఉండి ఆయనను అప్పగించినాడు. ఎందుకో తెలుసా? డబ్బుల కోసం. కానీ యేసు ప్రభుకు మరణశిక్ష పడతాదని తెలియదు ఆయనకు. ఏదో 4 దెబ్బలు కొట్టి ఒక 4 రోజులు చెరసాలలో ఉంచి బయటికి వదిలేస్తారులే అనుకున్నాడు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభుకు మరణశిక్ష పడిందని తెలిసిందో ఏం చేశాడు ఇస్కరియోతు యూదా? ఏం చేశాడు? ఏ డబ్బులైతే తీసుకొని యేసు ప్రభును పట్టించాడో అదే డబ్బులు వాళ్ళ ముఖాన పడేసి, అయ్యో నేను ఎంత దుర్మార్గపు పని చేశాను, నేను ఎంత అన్యాయపు అక్రమమైన పని చేశానని దిద్దుకోవటానికి మార్చుకోవటానికి కూడా మనసు లేనంత, పరిస్థితి లేనంత దుర్మార్గాన్ని నేను చేశానని వెళ్ళి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు రోషము కలిగినోడు యూదా. అంతకంటే దుర్మార్గులు బ్రతుకుతున్నారు సంఘాలలో నేడు. పశ్చాత్తాపము లేదు, పాపాన్ని విడిచిపెట్టరు. ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా అదే 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 అలాగే అలాగే. ఎవడన్నా నాశనం. కానీ పాపాన్ని క్యారీ చేయలేరురా, పాపాన్ని భరించలేరు, పాపాన్ని సమర్థించుకోలేరు. దాని ఊబిలో పడితే బయటికి ఎలాగైతే రాలేరో, పాపం అనేది దొంగ ఊబి. ఆ ఊబిలో పన్నోడు తనంతట తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రాలేరు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు వెళ్ళకండి పాపము జోలికి. పాపమును చూస్తే మీరు పరిగెత్తండి. బలముందులే, బలగముందులే, డబ్బుందులే, హోదా ఉందిలే, ఉద్యోగం ఉందిలే, 1 లక్ష రూపాయలు ఇచ్చి మేనేజ్ చేద్దాములే, 1 ఎకరా పొలం ఇచ్చి మేనేజ్ చేద్దాములంటే కాదు. ముఖ్యంగా క్రైస్తవులమైన మనం దయచేసి చెబుతున్నా, మీరు పాపాన్ని విడిచిపెట్టండి. విడిచిపెట్టిన పాపములు మరలా పడకుండా ఉండాలంటే విడిచిపెట్టిన పాపాన్ని చూసినప్పుడు మీకు అసహ్యము కలగాలి. ఎప్పుడు అసహ్యం కలుగుతుందో తెలుసా? నీ ప్రత్యేకతను నువ్వు గుర్తించినప్పుడు.